హలో అండి. గోరుమిటీలను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకోండి. చాలా కమ్మగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి కేజీ గోధుమ పిండిని తీసుకుని పావు టీ స్పూన్ సాల్టు, పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకుని బాగా కలుపుకుని వేడి చేసిన నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకుని పిండంతటి కూడా బాగా పట్టించుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ముందుగా పొడవుగా సిలిండ్రికల్ షేప్లో పిండిని చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా వేల మధ్యలోంచి గోరుమిటీలన్నింటిని కూడా ఈ విధంగా చేసుకోవాలి. పిండి అనేది తడారిపోకూడదు, డ్రై అయిపోకూడదు. మూత పెట్టుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చేసుకోవాలి. హీట్గా ఉన్న ఆయిల్లో వీటినన్నింటిని కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత వెడల్పాటి గిన్నెలు తీసుకుని 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని ముదిరితీగ పాకం పట్టించుకుని కొద్దిగా ఎలాచీ పొడి వేసుకుని గోరుమిటీల్ని పాకంలో వేసుకుని అలా వదిలేకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.